జూనియర్ ఎన్టీఆర్ గారి మీద అనంతపురం ఎమ్మెల్యే అయిన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన రీసెంట్ గా కొంత ఆడియో కాల్లో కొంత బూతులు తిట్టడం జరిగింది, సినిమా ఆపేస్తానని చెప్పి కాంట్రవర్షియల్ గా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా సీరియస్ అయ్యి ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి ఈ ఇష్యూ అనేది ఏం జరుగుద్ది, ఎమ్మెల్యేని సస్పెండ్ చేస్తారంటారా? మీ అభిప్రాయం ఏంటి? ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలి బ్రో కన్ఫామ్గా. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అనేవాళ్ళు చాలా చిన్న హీరో కాదు, పెద్ద హీరో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియాలోనే చాలా పెద్ద హీరో జూనియర్ ఎన్టీఆర్. అలాంటి ఎన్టీఆర్ని సొంత పార్టీ వాళ్ళే అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు కదా. అది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎన్టీఆర్ గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరు కొడాలి నాని వీళ్ళు జాయిన్ అయినప్పుడు నా ఆఖరి చివరి రక్తబొట్టు వరకు, నా ఆఖరి చివరి ఊపిరి ఉన్నంత వరకు నేను తెలుగుదేశం పార్టీని వీడి ఎక్కడికి వెళ్ళను అని చెప్పేసి ఎన్టీఆర్ బహిరంగంగానే చెప్పాడు మీడియాలో. అదే క్లిప్ అందరి దగ్గర ఉంది. కానీ ఈరోజు ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఎమ్మెల్యే మాట్లాడేది తప్పేనంటారా? తప్పే, 100% తప్పే. అంటే ఇప్పుడు చాలా మంది కూడా టీడీపీ కార్యకర్తలు ఏం చెప్తున్నారంటే నారా భువనేశ్వర్ గారిని, వల్లభనేని వంశీ కానీ, కోడళ్ళ నాని కానీ వీళ్ళందరూ కూడా నీచంగా అవమానించి మాట్లాడినప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారు ఏడిపించినప్పుడు కానీ, ఆయన జైల్లో పెట్టినప్పుడు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకు స్పందించలేదని చెప్పి వీళ్ళందరూ కూడా ఇటువైపు నుంచి కొంతమంది అభిమానులు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీసుకొస్తున్నారు. అయితే ఎవరి వైపు న్యాయం ఉంది? జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం తప్ప రైటా? మీ అభిప్రాయం? నాకు తెలిసినంత వరకు జూనియర్ ఎన్టీఆర్ అయితే స్పందిస్తాడని అనుకుంటున్నా బ్రో. ఇంటర్నల్గా స్పందించవచ్చు, ఉండొచ్చు, బయటికి చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు నారా లోకేష్ ఇప్పుడే రాజకీయాలలోకి ఎంటర్ అయ్యాడు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన మ్యాటర్లో మనం ఇన్వాల్వ్మెంట్ కాలేం. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అనేది నారా లోకేష్ని ఎప్పటికి కూడా డామినేషన్ చేసే క్యారెక్టర్ జూనియర్ ఎన్టీఆర్ది. అంత హైప్ ఉన్న వ్యక్తి కూడా, అంత క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి కూడా. అందుకని చెప్పేసి వాళ్ళ ఇంటర్నల్గా ఏముందనేది మనకు తెలియదు. ఇంటర్నల్గా అయితే ఏ గొడవ లేదని చెప్పేసి అందరం అనుకుంటున్నాం. లోపల వాళ్ళకి బహిరంగంగా ఫోన్ చేసి ఉండొచ్చు, లేకపోతే లోపల ఫోన్ చేసి మాట్లాడి ఉండొచ్చు. సానుభూతి గతంలో రాజకీయాల గురించి అమిత్ షా గారిని కలిసినప్పుడు ఎప్పుడో ఎన్టీఆర్ గారు ఒక మాట అన్నారు. మీరు అంటే నాకు తెలిసిన అంతకుముందు అప్పుడు ఏమన్నారంటే రాజకీయాలు చాలా వల్గారిటీగా తయారైనాయి, రాజకీయాలలో బూతులు ఎక్కువైపోయినాయి, ఈ రాజకీయాలు మార్చాలి, ఈ రాజకీయాలలో మార్పు ఖచ్చితంగా తేవాలని చెప్పేసి మాట్లాడారు. అంటే వాళ్ళ బూతులు మాట్లాడుతున్న వాళ్ళ ఫ్రెండ్స్ అయినా కూడా ఎన్టీఆర్ సహించే స్థితిలో అయితే ఎన్టీఆర్ కూడా లేడు.